హాయ్ గైస్, మట్కా మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే అంత పెద్దగా అయితే ఏం లేదు గైస్. మళ్ళీ రిపీట్ అనే చెప్తాను. అసలు ఫుల్ డిసప్పాయింట్ అనమాట. బాగా లాగ్ అనిపించింది, ఫుల్ డిసప్పాయింట్, నిద్ర ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట చూస్తుంటే మూవీ. ఎందుకో తెలీదు, అసలు బాగా లాగ్ అనిపించింది. అలాగే మనం కొద్దిగా క్యూరియాసిటీతో చూద్దాం అన్న ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ కాలేదన్నమాట. అలా ఉంది మూవీ. ఇక మూవీ ఎలా ఉంటదంటే 90s 50s 80s మధ్యలో తీసారు. ఇది ఆ పీరియడిక్ టైమ్ లో తీసారు కాబట్టి కొద్దిగా విజువల్ గా అయితే బాగుంది అనమాట. ఇక మూవీలో హైప్ అంటే కొద్దిగా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్, వరుణ్ తేజ్ గారి లుక్స్ కొద్దిగా బాగున్నాయి అనమాట. ఓవరాల్ గా అయితే మూవీ గురించి చెప్పాలి అంటే యావరేజ్ అని అయితే చెప్తాను గైస్. అంత మించి అయితే మూవీలో ఇంకేం లేదనమాట. ఇక ఈ మూవీ ప్లాట్ వచ్చేసి, ఇది సిన్స్ పీరియాడిక్ టైం వచ్చేసి 1950s 80s టైమ్ లో తీశారు. సో ఆ టైంలో మట్కా అనే గేమ్ అయితే బాగా ఫేమస్. దాని వల్ల జరిగిన ఒక సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో ఎలా మన హీరో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి ఎలా మారాడు ఆ గేమ్ యూజ్ చేసుకొని అన్నట్టు ఉంటది అనమాట మూవీ. సో అలా తీసారు ఓవరాల్ గా అయితే మూవీ. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఓకేగా అన్నట్టు ఉంటది. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటదంటే బాగా లాగ్ అనిపించి నిద్రపోవచ్చు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట సెకండ్ హాఫ్. ఇక ఓవరాల్ గా అయితే మూవీ గురించి చెప్పాలి అంటే అంత అయితే ఏం లేదు గైస్, యావరేజ్ గా అనిపించింది. సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు, ఒక యావరేజ్. అలాగే దాంతో పాటు యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే, ఇక యాక్టింగ్ వైజ్ వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. ఇక ఓవరాల్ గా అందరిది కూడా బాగుంది అనమాట. ఇక అంతేగా. ఇక మూవీ గురించి చెప్పాలి అంటే సింగిల్ వర్డ్ లో యావరేజ్. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.4 అయితే ఇస్తాను.